2019 వచ్చేసింది, ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హడావిడిగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదనుకుంటున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. ఎందుకని అలా అంటారు? అభివృద్ధి ఆగిపోతే మళ్ళీ ఇంకే పార్టీ వచ్చినప్పుడు బాగా అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం విడదీసిన తర్వాత ఆయన కాబట్టి ఆ అభివృద్ధి చేతి వెళ్తున్నాయి, కొట్టి చేతులతో వచ్చింది ఏమీ లేకుండా. ఇవాళ లెవెల్కి తీసుకొచ్చిన ఆయనే, చంద్రబాబు నాయుడే. ఆయనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం అభివృద్ధి ఆగకుండా లైన్ గా జరిగిపోద్దండి. అభివృద్ధి ఆగకుండా లైన్ జరిగిపోద్దండి. సరే, అంటే అభివృద్ధి అంటే ఏమేమి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? రోడ్లు అయినాయండి, బ్రిడ్జిలు అయినాయి, ఇటు ఏమో పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, అమరావతి అవుతుంది. ఇంకా సంక్షేమ పథకాలు అంటే ఏనాడు డోక్రా అంటే పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ డోక్రాలో వేళ ఎవరైనా 10 రూపాయలు ఇవ్వడమంటే ఇవ్వరు. ఆయన ఏకంగా 20,000 రూపాయలు ఇచ్చాడు. ఫస్ట్ విడత 10,000 వేసాడు, సెకండ్ విడత 10,000 3 దబాల కింద ఇచ్చారు. 2 చెక్కులు ఆల్రెడీ అందుకున్నారు, 3వ చెక్కు రేపు 5వ తారీఖున అందుకుంటారు. మహిళలకు బాగా చేసింది ఆయనే. ఆరోగ్యశ్రీ అన్ని బాగానే ఉన్నాయి. సరే, ఓకే, రైట్. ఇన్ని పథకాలు పెట్టారు, ప్రజలకు అందరికీ బాగా అందుతున్నాయి. ఈసారి కూడా ఆయన వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పారు. సరే, మరి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వమంటున్నారు, ఎలా ఉండదు పరిస్థితి? అది వేస్ట్ అండి. అది ఆయన గోండా రాజకీయం చేసి వచ్చి జైల్లో ఉండి వచ్చిన జగన్ ఆయన ఏమో సినిమాలో ఏదో వచ్చేసి వేసినాడు. కానీ బాగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఈయన. వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళు. పాత వాళ్ళు అయితేనే కొంచెం ఏదైనా తెలుస్తుంది. ఒక కుటుంబంలో ఏదో ఉందనుకోండి, వీళ్ళ తండ్రి లేకపోతే 4 పిల్లలు ఉన్న వాళ్ళు గెడగడ కొట్టుకుంటారు ఏదైనా చేయడానికి. అదే తండ్రి ఉన్నాడు అనుకో, నలుగురిని ఒకేసారి కలబట్టుకుని తీసుకెళ్ళగల శక్తి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి కుడి భుజం ఆయనే ఇప్పుడు. సరే, ఈ 4.5 ఏళ్ళు అభివృద్ధి బాగా జరిగిందండి. సరే, మీ రాజుల నియోజకవర్గాన్ని తీసుకుందాం సార్. ఎలా ఉందండి డెవలప్మెంట్ ఇక్కడ? డెవలప్మెంట్ బాగుందండి. గొల్లపల్లి సూర్యవారి ఆధ్వర్యంలో ఆయన వచ్చిన తర్వాత రోడ్లు అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. మాకు ఎక్కడ కంకర రోడ్లు ఏం లేవు. మారుమూల ప్రాంతాలకు కూడా వాటర్ అందుతుంది. వాటర్ ట్యాంకులు బ్రహ్మాండం కట్టించారు, బ్రిడ్జిలు వేయించారు బ్రహ్మాండం. మాకు ఏనాడు శంకలకొత్తం బ్రిడ్జ్ ఒకటి పెద్ద బ్రిడ్జ్ వేయించారు, కేసిన్బిల్ బ్రిడ్జ్ ఒకటి వేసండి. ఇలాగ ఆల్రెడీ బీసావరాన్ని చిన్న చిన్న వంతులు ఉండేయండి. 2 వెహికల్స్ తప్పుకొని పెద్ద బ్రిడ్జిలు వేయించాడు. బాగుందండి, అంతా బాగుంది, అంత హ్యాపీ. సరే, ఈసారి ఫైనల్ గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే అవుతాడు అనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గం గొల్లపల్లి సూర్యవారి నెక్కుతారు. ఎంపీ ఏమో గంటి మోహన్ హరీష్ మాధురి నెక్కుతారు. గ్యారంటీ, డౌట్ లేదండి మాకు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు బాగా తలపడుతున్నాయి. తగ్గపోరుగా ఉంది. తగ్గపోరుగా ఉందా? చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. సరే, మీకు తెలిసిపోతుంది మరి ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు మరి నేను ఇలా మాట్లాడా కానీ మీరు ఇంకేమనుకోకలేదు. ఏమనుకో, నీ సొంత అభిప్రాయమే చెప్పు నాకు. నువ్వు ఒక ఓటర్గా నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మేము ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికండి చంద్రబాబు ఎవరో వెనకాల ఎప్పుడో వచ్చిస్తారో ఏదో చేస్తారో అని ఏం కాదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చేసి ఆయనండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. తర్వాత అండి ఇప్పుడు నాకు పెన్షన్ కూడా వస్తుందండి. నెల వచ్చేటప్పటికి అది 200ది 2000 ఇదండి. ముందు 200 అండి, అప్పుడు నాకేం రాలేదండి. 1000 నుంచి వస్తుందండి. అంత భోజనంతో సంవత్సరంన్నర నుంచి వస్తుంది. 2000 తీసుకుంటున్నామండి. 2000 తీసుకుంటున్నామండి. మరి మాకు అంత పని చేసుకోలేకపోతున్నామండి. దాని మీద ఏదో జీవనోపాయం అయిపోతుందండి. ఇప్పుడు మా మిస్సెస్ కూడా అంటే బోల్డ్ డబ్బులు మందుల కింద షుగర్ గురించి బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి. దాని గురించి తను అలా చేసుకుంటూ ఆ మందులు అవి తెచ్చుకుంటూ అలాగే ఏదో జీవనోపాధం చేస్తున్నామండి. మేము మొత్తానికైతే ఈ పెన్షన్ తోటి మీరు మందులు అవి కొనుక్కుంటున్నారు? మందులు అవి కొనుక్కుంటున్నామండి. దాని మీద మాకు విధానం బాగుందని మేము అనుకుంటున్నామండి. అదండి. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? 100% ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే, నా మనసులో నేను అనుకునేది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వస్తారు మీ అభిప్రాయం? ఆ తర్వాత అంటే గొల్లపల్లి ఆయన కూడా అండి, చాలా సూర్యరావు గారు కూడా అంటే మా ఏరియాకి ఏంటంటే ఇప్పుడు ఈ రాజోల తాలూకా కంటే మొత్తం ఆయన చేసిన అభివృద్ధి అండి నిజంగా ఎప్పుడు ఏనాడు ఎవరో చేయలేదు. అవునండి, ఎవ్వరూ చేయలేదండి. అటువంటిది ఆయన ప్రతి రోడ్లకి ప్రతి బ్రిడ్జిలకి అండి ప్రతి దానికి కూడా అండి ఆయన అందుబాటులో ఉండి కేకెత్తే పలుకుతున్నట్టుగా అండి. ఇప్పుడు మా పాప అండి ఇది ఎంపీటీసీ అండి రామరాజు లంక అండి, 1 తర్వాత అండి ఇది మా అబ్బాయి ఏమో వైస్ ప్రెసిడెంట్ అండి. ఆయన అయిపోయింది అనుకోండి.
ఇదండి మా అభిప్రాయం. ఓకే, మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను. మరి జగన్కి ఒక అవకాశం మాట్లాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం మాట్లాడు. ఇమ్మంటున్నారు ఆయన మాటలండి, కొంచెం మాటల విధానం బాగోలేదండి. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు? ప్రతిదీ కూడా అండి, ప్రతిదీ ఇప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి పెట్టుకుంటామండి? ఇక్కడ నుంచి హృదయపూర్వకంగా పెట్టుకుంటాం. ఆయన పై నుంచి ఎడతాడు అంటే ఎదరోళ్ళ నెత్తి మీద చెయ్యట్టాలనే అభిప్రాయం. మరి కదండి, మరి కదండి, ఇప్పుడు ఇలా పెడితే మీ నెత్తి మీద చెయ్యట్టినట్టు లెక్క. అదండి, అది నా అభిప్రాయానికి నేను తప్పు అనుకుంటున్నాను. నేను మీ అభిప్రాయం మీరు చెప్పేది తప్పలేదు. సరే, మరి మీ రాజోల నియోజకవర్గం చాలా డెవలప్ అయ్యిందని చెప్పి అంటున్నారు. బాగానండి. వెల్లపల్లి సూర్యారావు బాగా చేశారా? బాగా చేశారు. మరి ఈసారి జగన్ నాకు ఒకసారి అవకాశం ఇచ్చేస్తే నేను కూడా బాగా ఎరగదీసేస్తాను అంటున్నాడు. ఏమంటున్నారండి? ఇప్పుడు అంటానికి నోటి మాటే కదండి, అంటానికండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు కానీ ఒకటి, ఆయన ఏదన్నా నిర్మోహమాటంగా ముఖం మీద బద్దలు కొడతాడండి. అది పవన్ కళ్యాణ్. కానీ నచ్చిందండి. తర్వాత అండి ఈసారికి ఆయన ఎలాగారో అడగానండి, నెక్స్ట్ టైంలో మేము ఖచ్చితంగా ఆయన్ని మేము రప్పించుకుంటాం. పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం అది చంద్రబాబు నాయుడు గారికి డౌట్ లేదండి. మాకు ఇప్పుడు కనీసం మాది రామరాలంకండి, పాపులర్ ఎక్కువ. అయినా కొంతమంది ఎవరు పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు మీలాటోరు తప్పండి, కనవ అందరూ కూడా కాపులు కూడా నా తోటి మేము బీసీ చెట్టుబల్జీ. ఇప్పుడు మా తోటి కూడా చంద్రరావు, ఇప్పుడు నువ్వు ఈ రకంగానే ఇప్పుడు మనం ఈ పట్టు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోకపోతే మన కుంటుపడిపోద్ది, మన రాజధాని కుంటుపడిపోద్ది, ఎవరో చూడరు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆటలు, ఇప్పుడు ఆయన కొన్ని డబ్బు పెట్టేసి కొన్ని చేసేసి ఉండిచ్చాడండి. దాని మీదంటే ఇప్పుడు మనం ఇంకో దానికి మనం అవలంబించామనుకోండి, మనం ఎక్కిన పీట మనమే కోసుకున్నట్టు అవుతుంది అని నా అభిప్రాయం. ఫైనల్గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ రాజోలు నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఇప్పుడు ఈయన 100% వచ్చేస్తాడండి. సూర్య గారు ఇంకా అసలు డౌట్ లేదు. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అని ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు బాగా తలపడుతున్నాయి, వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం. ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఫైనల్గా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడుకే వేస్తాం, చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా ఆయన చాలా ఇదిగా అభివృద్ధి చేసుకున్నారు. దాని మన రాష్ట్రం కుంటుపడిన పరిస్థితిలో కూడా దాన్ని మన రాష్ట్రానికి రాజధాని రకరకాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి మన పింఛన్లు ఏమన్నా ఇవన్నీ రకాలుగా మన రాష్ట్రంలో డబ్బు లేకపోయినా సరే దాన్ని డెవలప్ చేసుకుని అందరికీ ఎవరికి ఏమీ లోటు లేకుండా చూస్తారు. రైతులు కావాలి, ఈ పింఛన్దాలు కానీ వృద్ధాప్య పింఛన్లు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారంట. మరి జగన్ కూడా ఒకసారి నేను అవకాశం ఇస్తే నాకు బాగా చేస్తానని ఆయన అంటున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు. ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు జరిగేది మేనేజ్ జరగబోయేది ఎలా ఉంటుందంటే ఏం చెప్తా ఉంటారు. అంచేత ఏదైనా జరిగే ఉంటే నేను మనం పుట్టారు బాగుంటుంది. ఆయన కూడా ముందు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీన్ని చూసుకోవాలంటే అంతే. ఇప్పుడు ఈయన బట్టి ఆయన కూడా పెంచుతారన్నాడు. తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండదో పెంచుతాడో మేనిఫెస్టో అయితే పెంచుతారన్న, తర్వాత ఆర్థిక వ్యవస్థ లేదు బాగోలేదు, తర్వాత పెంచుతారని ఎవరు ఏం చేయలేదు, చేయలేదు. అందుచేత ఈయన కొద్ది రోజులు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతారు మా ఇది నమ్మకం. ఒక ఓటర్గా మీరు నమ్ముతున్నారు. సరే, మరి రాజోల నియోజకవర్గం ఎలా ఉంది? బాగుందా? బాగా అన్ని డెవలప్మెంట్ అన్ని బాగా చేస్తారు. గొల్లపల్లి సుబ్బారావు కూడా బాగా చేస్తారు. అది రేపాకొరపతి వరకు చేసేది. అయినా సరే ఇప్పుడు రాష్ట్రంలో మన తెలుగుదేశం వస్తుంది కాబట్టి ఈయన కూడా అదే ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా మన రాజోల అభివృద్ధి కూడా ఇంకా బాగా జరుగుతుంది ఆశిస్తున్నారు. రాజోలు ఈ 4.5 ఏళ్ళు బాగా జరిగింది. గొల్లపల్లి సూర్యారావు గారు బాగా చేశారు. మరి ఈసారి ఇక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారు? గొల్లపల్లి సూర్యారావు అయినా ఒక 5-10 ఓట్లు 100 ఓట్లు తేడా గొల్లపల్లి సూర్యారావు వస్తారు. గట్టి పోటీ ఉంది. పోటీ బాగా జగన్ రేపాకాయనికి ఈయనకి బాగా పోటీ రాజేశ్వరరావు. సరే, రాష్ట్రంలో ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? సీఎం గారు చంద్రబాబు నాయుడు అవ్వాలి అంతే. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా నువ్వా నేనా అని ఏదో మీ ఇక్కడ ఇది అంటారు కదా, దెబ్బ అని దెబ్బగా జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? మీరైతే ఎవరు కోరుకుంటున్నారు? ఎవరైతే 2 దెబ్బగా ఉన్నాయంటే టీడీపీ అయితే అంటే వైఎస్ఆర్సీపీ 2 దెబ్బగా ఉన్నాయి. మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో మనకి బాగా చేసేవారు కావాలి. ఎవరు అనుకుంటున్నారా చేసేవాళ్ళు? ఎవరు అనుకుంటారంటే తెలిసింది డైరెక్ట్ ఇప్పుడున్న అధికారం మళ్ళీ అధికారం వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడునే బాగుంటుంది, అన్ని విధాలుగా చేస్తున్నారు. ఒక పెన్షన్ విషయంలో ఏంటి, చంద్రబాబు బీమా ఏంటి, మన అమరావతి చూసుకుంటే ఇలాగా క్యాపిటల్ అమరావతి చూసుకుంటే అది కూడా డెవలప్మెంట్ కూడా బాగుంది.
ఇంకోసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ బాగుంటుంది మీ ఒపీనియన్. ఓకే, నేను అడిగేది కూడా ప్రజల యొక్క ఒపీనియనే. నేను ఎవరి కాళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది కావాలి నాకు. సరే, ఓకే, రైట్. పార్టీలకి వాటికి మనకు సంబంధం లేదు. సరే, ఈసారి ఇందాక మీరు అన్నారు ఈసారి జగన్ మన పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. మరి ఈసారి జగన్కి ఇవ్వచ్చు కదా, లేకపోతే పవన్కి ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎలా ఉండబోతుంది? ఎస్, కరెక్టే అడగవచ్చు, కదనట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్లో చూసాం, ఒక 5 సంవత్సరాలు చూసాం చంద్రబాబు నాయుడు గారిని. ఆయన చేస్తున్నారు పనులు, ఇంకా ఆయన చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఆయనకి ఇస్తేనే బాగుంటుంది. ఆయన మిగతా పనులు కూడా కంప్లీట్ చేస్తారనేది నా ఉద్దేశం అనమాట. సరే, ఈ 4.5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అభివృద్ధి ఏంటంటే? అభివృద్ధి ఏంటంటే సంక్షేమ పథకాలు ఆయన చేసేది అభివృద్ధి. అమరావతి చూసుకున్న క్యాపిటల్స్, ఒక కంపెనీలు తీసుకురావాలన్నా, అలాగే ఫంక్షన్స్ విషయం అయితే చంద్రన్న భీమ అయితే, అలాగే ముసలి ఫంక్షన్స్, అలాగే వృద్ధాప్య ఫంక్షన్స్ అన్నీ పెంచారు. 2 రెట్లు పెంచారు, బాగుంది. అలాగే ఆయన నెక్స్ట్ టైం ఇచ్చినా కూడా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సరే, మీ రాజుల నియోజకవర్గాన్ని తీసుకుందామండి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఎలా ఉన్నాయి? బాగుంది, పర్లేదు, బాగానే ఉంది, పరిస్థితులు బాగున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారు ఇప్పుడు అధిష్టానం ఏది చేస్తే ఆయన చేస్తారు కదా. సంక్షేమ పథకాలు ఏంటి ఏదన్నది బాగుందండి. అంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది? బాగుందండి, పర్లేదు, బాగుందండి. సరే, మరి ఈసారి ఫైనల్ గా మీరు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఏ పార్టీకి ఇస్తారు? నేనైతే చంద్రబాబుకి మద్దతు ఇస్తానండి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.